ఓం శ్రీమాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యేత్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. ముందుగా రాకీ మీడియా ప్రేక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఈరోజు వీడియోలో మనం దసరా విశిష్టత, అలంకారము మరియు అవతారానికి భేదము, ఈ నవరాత్రుల్లో ఎవరిని పూజించాలి అనే 3 అంశాలు చర్చించుకుందాం. ముందుగా దసరా విశిష్టత గురించి తెలుసుకుందాం. దసరా అనగా అమ్మవారు రాక్షసుడిపై విజయం సాధించిన రోజు. పూర్వం మహిషాసుడు అనే రాక్షసుడు బ్రహ్మ కొరకై తపస్సు చేయగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అవ్వగా అప్పుడు రాక్షసుడు అమరత్వం కోరుకుంటాడు. అమరత్వం అనేది ఇవ్వటం జరగదు కాబట్టి బ్రహ్మదేవుల వారు వేరే వరం కోరుకోమంటారు. అప్పుడు మహిషాసురుడు ఒక స్త్రీ తప్ప ఇంకెవ్వరూ నా మరణానికి కారణం అవ్వకూడదనే వరాన్ని కోరుకుంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఆలోచించి సరే నాయన ఇస్తున్నానని వరం ఇస్తాడు. అప్పటి నుంచి మహిషాసురుడు ముల్లోకాలను జయించాలనే గర్వంతో అందరిని హింసిస్తుండగా దేవతలందరూ కలిసి ఒక స్త్రీ శక్తిని సృష్టిస్తారు. ఆ స్త్రీ శక్తి 9 రోజుల పాటు ఆ మహిషాసురుడితో యుద్ధం చేసి ఆ మహిషాసురుణ్ణి 9వ రోజు సంహరిస్తుంది. కాబట్టి 9 రోజులు భీకర యుద్ధం తర్వాత అమ్మవారు మహిషాసుని సంహరించింది కాబట్టి మహిషాసుర మర్దిని అయ్యింది. అలాగే 10వ రోజు విజయదశమిగా మనం ఆ సంబరాన్ని జరుపుకుంటాం. ఇకపోతే రెండవ ప్రశ్న, అసలు అలంకారము అంటే ఏంటి, అవతారము అంటే ఏంటి? ఈ 9 రోజులు అమ్మవారు మహిషాసురుడితో ఎలా యుద్ధం చేసిందంటే దుర్గాదేవి స్వరూపంగా యుద్ధం చేసింది. అదే మనం చెప్పుకుంటాం నవదుర్గలుగా. శైలపుత్రి, కాత్యాయిని, చంద్రగంట, కూష్మాండ, కాలరాత్రి, ఇలా అమ్మవారి నవదుర్గా స్వరూపాలతో 9 రోజులు అమ్మవారు మహిషాసురుడితో పోరాడింది. అలంకారాల విషయానికి వచ్చేసరికి మన ఇంద్రకీలాద్రిలో ఉన్న కనకదుర్గాదేవి ఆలయంలో ఈ 9 రోజులు అమ్మవారిని బాలత్రిపుర సుందరీదేవిగా, అన్నపూర్ణాదేవిగా, గాయత్రీదేవిగా, లలితాదేవిగా, లక్ష్మీదేవిగా, సరస్వతీదేవిగా, దుర్గాదేవిగా, మహిషాసుర మర్దినీదేవిగా, రాజరాజేశ్వరీదేవిగా అలంకరించి అమ్మవారిని పూజిస్తారు. ఇంకొన్ని ప్రాంతాల్లో మొదటి 4 రోజులు అమ్మవారిని సప్తమాతృకా స్వరూపాలుగా అంటే వైష్ణవి, మాహేశ్వరి, కౌమారి రూపాలతో మొదటి రోజులు, మిగతా రోజులు విజయవాడలో అమ్మవారికి ఎలా అయితే అలంకారాలు జరుగుతాయో అదే పద్ధతిని పాటిస్తారు. ఇది అలంకారము అవతారానికి ఉన్న భేదం. అమ్మవారు 9 రోజులు నవదుర్గలుగా యుద్ధం చేసింది. మనం ఇంద్రకైలాద్రిలో అమ్మవారిని 9 రోజులు అలంకారాల్లో పూజించుకుంటాం. ఇకపోతే అసలు ఎవరిని పూజించాలి ఈ 9 రోజులు అనే ప్రశ్న వస్తే అసలు అమ్మవారిని ఏ స్వరూపంగా పూజించినా మనల్ని అనుగ్రహిస్తుంది. ఇప్పుడు చూసుకుంటే కాలరాత్రీదేవి ఉగ్రస్వరూపం. ఇంకో పక్క చూసుకుంటే సరస్వతీదేవి శాంత స్వరూపం. కాలరాత్రీదేవి మన అజ్ఞానాన్ని పోగొడుతుంది, సరస్వతీదేవి మనలో జ్ఞానాన్ని నింపుతుంది. నవదుర్గల అవతారం అయిన కాలరాత్రీదేవి అలంకారాల్లో మూలా నక్షత్రం సరస్వతీదేవి స్వరూపాలు వేరైనా కానీ ఒక అమ్మవారు అజ్ఞానాన్ని పోగొడితే ఇంకో అమ్మవారు జ్ఞానాన్ని ఇస్తుంది. కాబట్టి అమ్మవారి స్వరూపం ఏదైనా కానీ అమ్మవారు అనుగ్రహించేది మాత్రం ఒకలాగే ఉంటుంది. కాబట్టి ఎవరికి సాధ్యమైనంతలో వారు పూజించుకొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని మరొక్కసారి రాకీ మీడియా ప్రేక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలతో సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.